ఇప్పుడే స్వాగ్ మూవీ చూశాను. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే శ్రీ విష్ణు గారి సినిమాలు గతంలో చూసుకున్నట్టయితే అన్ని యావరేజ్గానే ఆడినాయి, కానీ ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. అంటే ఒక దశావతారం సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయో, ఎన్ని వేరియేషన్స్ వస్తాయో ఇందులో శ్రీ విష్ణు గారు నట విశ్వరూపం చూపించారు. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ అలా ఉందండి చెప్పాలంటే. డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ డిఫరెంట్ జోనర్, స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక మగవాళ్ళ గొప్ప, ఆడవాళ్ళ గొప్ప, మగ జాతిని పెంచుకోవాలని చూస్తారు, ఆడజాతి అంతం చేయాలని చూస్తుంది అనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడికి స్టోరీ ఏంటి ఇలా వెళ్ళిపోతుంది అలాగా ఒక మిక్సీలో వేసి జ్యూస్ గరగరా తిప్పి ఆ స్టోరీని మనకి ఇచ్చినట్టు ఉందన్నమాట. అంత బ్రహ్మాండంగా ఉంది. ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే కనుక ఒక హిజ్రాల కోసం చాలా గొప్పగా చూపించారండి. అంటే ఒక ఫ్యామిలీలో ఒక హిజ్రా పుట్టాక ఎంత నీచంగా చూపిస్తారు, ఎంత నీచంగా ఆ అబ్బాయిని అలాగా హింసిస్తారు అని చెప్పేసి మనకి వాళ్ళు ఊరు కూడా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట ఆ హిజ్రాని వదిలేసి. అంటే హిజ్రా పుట్టిక అంత దారుణమా అన్నట్టుగా చూపించారు. కానీ సినిమా మొత్తానికి ఒక అర్ధనారీశ్వరుడు గొప్పతనం చూపించారు. ప్రతి హిజ్రాకి మనం డబ్బులు ఇస్తాం, ట్రైన్లో ఏదో చిరాకు పడతాం, కానీ నిజంగా ఈ సినిమా చూశాక చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉంటారు, ఎంత మంచిగా ఉంటారు, డబ్బుకి ఆశించరు, ప్రాణానికి ఆశిస్తారు, మనిషికి విలువిస్తారు. ఇవన్నీ కూడా చాలా నాకు బాగా నచ్చినాయి. చెప్పాలంటే శ్రీ విష్ణు గారికి నిజంగా చెప్పాలంటే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సినిమాకి. ఎందుకంటే అన్ని వేరియేషన్స్ అంత కలగట్టిచ్చాడు. లేడీ గెటప్ అయితే చాలా బాగుంది, ఆ హిజ్రా గెటప్ చాలా డిఫరెంట్గా చూపించారు. సో ఇంకా నాకు తెలిసి ఈ సినిమాకి ఏదన్నా చిన్న రిమార్క్ ఉందా అనేది కూడా లేదు, ఎందుకంటే అంత క్లారిటీగా చూపించారు స్టోరీ. అలాగే రానున్న రోజుల్లో నాకు ఆదిత్య 369 కానీ లేదంటే జంబలగిరి బాంబ కానీ కొన్ని సినిమాలు, కమల్ హాసన్ గారి సినిమాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండే, ఇంటిలో ఎలా చేశాడు యాక్టింగ్ అని. అలాగే ఇందులో వచ్చేసరికి అయితే మాత్రం ఆ వేరియేషన్స్కి దీనికి బాగా బెస్ట్ ఏంటంటే మేకప్ అండి. మేకప్ ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా బ్రహ్మాండంగా. ముసలోడి క్యారెక్టర్ ముసలోడు, లేడీ గెటప్కి లేడీ గెటప్, అసలు ఆ వేరియేషన్స్ కానీ ఆ డబ్బింగ్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా శ్రీ విష్ణు గారిలో ఇంత టాలెంట్ ఉందా, ఇంత కట్స్ ఉన్నాయనిపించింది చెప్పాలంటే. ఈరోజు 8 గంటలకు షో పడిందంటే మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత ఒక మంచి సినిమా వస్తే నాకు తెలిసి కట్అవుట్ లెగుస్తుంది. ఎందుకంటే అంత ఫ్యాన్స్ పేజ్ అలా పెరిగిపోయింది చెప్పాలంటే. ఈ సినిమాకి నాకు తెలిసి రానున్న రోజుల్లో ఆడవాళ్ళని చూస్తే ఇంక ముసుగు వేసుకోవాలని చూపించారండి చెప్పాలంటే. క్లియర్ కట్గా రానున్న రోజుల్లో అంటే ఇంకో తరంలో ఇంకా ఆడవాళ్ళని చూడడానికి ఉండదు, ఇంకా మొత్తం ఇంకా మగవాళ్ళు ఇంక ముసుగులు వేసుకుని తిరగాలి, వాళ్ళ మొఖాలు కూడా బయటకు కనపడవు, అంత అన్యాయాలు జరుగుతున్నాయి కదా. సో దానికోసం కానీ సనాతన ధర్మం కోసం చాలా బాగా చూపించారు, సనాతన ధర్మ విలువలు చూపించారు. డబ్బు ముఖ్యం కాదు, నిధులు ముఖ్యం కాదు, డైమండ్లు వజ్రాలు ముఖ్యం కాదు, మనిషి గొప్పతనం చూపించింది ఒక హిజ్రా. ఆ హిజ్రా వల్లే జనాలందరూ మారుతారు, ఆ క్యారెక్టర్లన్నీ మారుతాయి. అండ్ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చిన ఆ కెమెరా వర్క్ అంటే డైరెక్షన్ ఎక్కడ లేగలేదు, ఎక్కడ క్లారిటీగా చూపించాలో అక్కడ క్లారిటీగా మనకి కథ అర్థమయ్యేలా చూపించారు. అలాగని చెప్పి ఇది చిన్న సినిమా కాదండి, అసలు చాలా చాలా పెద్దగా చూపించారు చెప్పాలంటే. అంటే మనకి అంతకుముందు కళ్యాణ్ రామ్ గారు బింబిసార సినిమా ఏ కైండ్ ఆఫ్లో ఉంటుందో ఆ కైండ్ ఆఫ్లో ఆ ఫోటోగ్రఫీ, ఆ సెట్టింగ్లు, అంటే పూర్వం అంటే తరతరాల నుంచి వచ్చిన ఆచారం కోసం వాళ్ళ కొడుకులు పుట్టాలా లేదంటే పిల్లలు పుడతారా, ఈ వజ్రాలు ఈ వైడూర్యాలు ఆ కోవకి చెందిన వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ఒక శాపం, ఆ శాపం బట్టి స్టోరీ నడుస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఈ సినిమా చాలా కామెడీగా ఉంది అండ్ చాలా ఎమోషనల్గా ఉంది. లాస్ట్ ట్విస్ట్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ అండ్ ఒక హిజ్రా రివీల్ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి శ్రీ విష్ణు గారు నెక్స్ట్ ఈ సినిమాకి పాన్ ఇండియా ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాలేదండి, ఇప్పటికీ అర్థం కావట్లా. ఈ సినిమా పాన్ ఇండియాకి కరెక్ట్ చెప్పాలంటే అర్థం లేని సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీలు వస్తున్నాయి. ఇలాంటి కథ, ఇలాంటి జనాలకి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అంటే హిజ్రాల కోసం మంచి సినిమా తీశారు కదా. ఇలాంటి సినిమాలు ప్రపంచంలో ప్రతి ఒక్క చోట హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళందరూ చూడాలి ఇలాంటి సినిమా. సో నాకు బాగా నచ్చింది ఇది. మీరందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే మనం 250 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తే 500 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి, అంత బ్రహ్మాండంగా ఉంది. సో కమల్ హాసన్ గారు కూడా మెచ్చుకునే అంత గొప్ప సినిమా చెప్పాలంటే. సో ఈ సినిమాకి అయితే మాత్రం బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మాత్రం ఫిక్స్ అండి, చాలా బాగుంది. అలాగే సనాతన ధర్మం కోసం చాలా బాగా చెప్పారని చెప్పాను కదా. ఈ సనాతన ధర్మం కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదో విషయంలో సనాతన ధర్మం కోసం ఎవరో తక్కువ చేయకండి అన్నారు కదా, ఈ సినిమాలో చాలా ఎక్కువగా చూపించారు, చాలా గొప్పగా చూపించారు. సో సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, అలాగే చాలా ఎమోషనల్గా ఉంది. ఒకసారి థియేటర్కి వచ్చి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.